అట్లా ఉంటే చేస్తాం ఓకేనా. గుంటూరు చెప్పాను సార్, గుంటూరు దుర్గారావు గారు రివియన్ డ్రోన్లు అయితే కన్వీనియంట్గా ఉంటుంది. నెట్టేసుకునేసి ఎవరికి క్రీడా వసతి కల్పించాలి. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగ క్రీడాకారుల ఐక్యత, దివ్యాంగ క్రీడాకారుల ఐక్యత. దివ్యాంగ క్రీడాకారులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో వసతులు లేవు, క్రీడా ప్రాంగణం ప్రధానంగా లేదు. ఈ క్రీడా ప్రాంగణం మంజూరు కొరకు జేసీ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం 3% రిజర్వేషన్ ఇచ్చి దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే నెల్లూరు జిల్లాలో దివ్యాంగ క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా వారికి వసతులు కల్పించడంలో అధికారులు కానీ లేదా స్టేడియం నిర్వాహకులు కానీ అలసత్వం వహిస్తున్నారు. దీనికోసం మేము అధికారులను అడిగి క్రీడా ప్రాంగణం మంజూరు కోసం మేము వినతిపత్రం అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నుంచి దాదాపు 20-25 మంది దివ్యాంగ క్రీడాకారులు పలు రంగాల్లో అంటే వీల్చైర్ రబ్బీ కానీ, వీల్చైర్ క్రికెట్ కానీ, సిట్టింగ్ వాలీబాల్, మరి సిట్టింగ్ క్రికెట్ ఇలాంటి వాటిల్లో రాణిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల గోల్డ్ మెడల్ సాధించడం కానీ, నెల్లూరు టీంకి బెస్ట్ టీం అవార్డు రావడం కానీ జరిగింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులను ప్రోత్సహించేలా అధికారులు సైతం సపోర్ట్ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా జేసీ సార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ క్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అయితే మా దివ్యాంగ క్రీడాకారుల్ని అనుమతించేదానికి అక్కడ నిర్వాహకులు చిరుచూపు చూస్తున్నారు. గేట్ తీసేందుకే అనుమతి ఇవ్వడం లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏబిఎం గ్రౌండ్లో మాకు పర్మిషన్ ఇచ్చి అక్కడ చిన్న కోర్టు ఏర్పాటు చేసుకొని మా పెన్షన్ డబ్బులతోనే చిన్న కోర్టు ఏర్పాటు చేసుకొని మా దివ్యాంగుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు సపోర్ట్ చేయమని జేసీ సార్ గారిని అడగడం జరిగింది. అందుకు సార్ సానుకూలంగా స్పందించారు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే సమస్య ఉంది అది త్వరగా పరిష్కారం అవ్వాలని చెప్పని తద్వారా మా దివ్యాంగ క్రీడాకారుల్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి మరింత క్రీడల్లో ప్రావీణ్యం సాధించగలరని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.